మిర్చి రైతులు గగ్గోలు పెడుతూ ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మిర్చి రైతుల విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకోవడంలో విఫలమయ్యాయి. మిర్చి రైతుల దురదృష్టం ఏంటంటే ఏదో 1-2 వెరైటీస్ 13,000, 14,000, 15,000 ఎక్కడన్నా 1-6 పడతా ఉంటే అటు రాష్ట్ర ప్రభుత్వాలు అటు కేంద్రం అదిగో 14,000 ధర వస్తూ ఉంది, మిర్చికి బాగానే ధర ఉంది అనే సంశయంలో ఉన్నారు. మిర్చి రైతులు చాలా వెరైటీస్ 9,000, 10,000, 11,000, 12,000 లోపనే అమ్ముకోవాల్సి వస్తూ ఉంది. తెలంగాణలో దాదాపు 2,58,000 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్లో ఒక 4,72,000 ఎకరాలు, తెలంగాణలో 3.5 లక్షల మంది రైతులు, ఆంధ్రప్రదేశ్లో 5 లక్షల మంది రైతులు, అంటే దాదాపు ఈ తెలుగు రాష్ట్రాల్లోనే 7 లక్షల మంది పైగా రైతులు ఈ మిర్చి సాగు మీద జీవనాధారం కొనసాగిస్తున్నారు. దాదాపుగా 70 కోట్ల పని దినాలు కల్పిస్తున్నారు. రైతులు కూలీలకే ప్రతి సంవత్సరం తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో 7,600 కోట్ల రూపాయలు కూలీ రూపంలో చెల్లిస్తున్నారు. భారతదేశానికి 40,000 కోట్ల రూపాయలు విదేశీ మారక ద్రవ్యం తీసుకొస్తున్న పంట సుగంధ ద్రవ్యాల పంట మిర్చి. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి లెటర్లు రాయగా 11,781 రూపాయలు ముష్టేసినట్టేసింది. ఒక్క మిరపకాయ కూడా కేంద్రం చెప్పిన ధరకి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసే పరిస్థితి లేదు. త్రిశంకు స్వర్గంలో ధర ఉంది. అయితే మిర్చి యార్డులు కూడా పెద్ద ఎత్తున సరుకు వస్తూ ఉంది. ఖమ్మం, వరంగల్ మార్కెట్లకు 2 లక్షల టిక్కీలు, గుంటూరు మిర్చి యార్డుకి 2 లక్షల టిక్కీలు, కర్ణాటకలో బ్యాడగి మిర్చి యార్డుకి 1,20,000 టిక్కీలు, మధ్యప్రదేశ్లో మార్కెట్లకు 2 లక్షల టిక్కీలు. ఈ విధంగా ప్రతిరోజు మార్కెట్ యార్డులకి 7 లక్షల టిక్కీల సరుకు వస్తూ ఉంది. మార్చి నెల మొత్తం ఇదే కొనసాగే అవకాశం ఉంది. మార్చి నెల చివరి నాటికి పంటలో 85% కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. చివరి కాయలు మాత్రమే మిగిలే అవకాశం ఉంది ఏప్రిల్లో. అయితే మార్కెట్ యార్డులకి ఎంత పెద్ద ఎత్తున సరుకు వస్తున్నా కూడా ధరలు కొంతవరకు స్టెబిలైజ్గా ఉన్నాయి. వ్యాపారస్తులు పెద్ద ఎత్తున కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజీలు నింపుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 216, తెలంగాణలో 185, కర్ణాటకలో 112, మధ్యప్రదేశ్లో 172 కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయి. ఈ సంవత్సరం దాదాపుగా 60% మాత్రమే నిండే అవకాశం ఉంది. కొన్ని కోల్డ్ స్టోరేజ్లు అయితే ఒక ఛాంబర్లోనే పెడుతూ ఉన్నారు. 2 లక్షల కెపాసిటీ, 1,00,000 కెపాసిటీ, 50,000 కెపాసిటీ ఉంటే సగం మాత్రమే నిండే అవకాశం ఉంది. గత ఏడాది స్టాక్స్ కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక 24 లక్షల టిక్కీలు, తెలంగాణలో 18 లక్షలు, కర్ణాటకలో 12 లక్షలు, మధ్యప్రదేశ్లో 14 లక్షల టిక్కీలు, దాదాపుగా 90 లక్షల టిక్కీలు ఈ 4 రాష్ట్రాల్లోనే ఇంకా పోగుబడి ఉన్నాయి. ఎక్స్పోర్ట్స్ అయితే బంగ్లాదేశ్కి నడుస్తూ ఉంది, శ్రీలంకకు వెళ్తూ ఉన్నాయి. చైనా అయితే 2-3 వెరైటీస్ మాత్రమే కొనుగోలు చేస్తూ ఉంది. మార్చి చివరి వారం తర్వాత మిర్చి ధరల్లో కొంత పెరిగే అవకాశం ఉందని వ్యాపారస్తులు చెప్తా ఉన్నారు. వ్యాపారస్తులు పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. ఎవరైతే కారం తయారు చేసి అమ్మే కంపెనీలు, ఐటీసీ కానీ, టాటా కంపెనీ కానీ, ఈ కంపెనీలు కూడా పెద్ద ఎత్తున కొనుగోలు చేసి మిర్చి యార్డుల్లో నిల్వ చేసుకుంటూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మిర్చి ధరల్లో కొంత కదలిక, పెరుగుదల వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయని వ్యాపారస్తులు స్పష్టంగా చెప్తున్నారు. రాబోయే రోజుల్లో మిర్చి ధరలు ఎటు మలుపు తిరగబోతా ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏమైనా ₹1 సహాయం చేస్తుందా లేదా అనే విషయంలో మరిన్ని వివరాలతో మరో వీడియోలు తెలుసుకుందాం.